కాడున్నాడు చెప్పుడు ఏదైనా మాట్లాడాలా ఏదైనా మాట్లాడాలి మీరే మాట్లాడాలి ఒక్కరే మాట్లాడుతున్నాను ప్రతిసేపు నేను మాట్లాడతా మధ్యలో మీతో కూడా మాట్లాడేస్తాను. నా పేరు బ్రహ్మారెడ్డి, నేను కర్నూలులో ఉంటా. నా వృత్తి వైద్యం. 1988లో జనవిజ్ఞాన వేదిక సంస్థని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశాం. ఆ వ్యవస్థాపకుల్లో నేను కూడా ఒకటి. 2 రాష్ట్రాల్లో, బయట 4-5 రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళతో మా వేదిక పనిచేస్తూ ఉంది. మీ సంస్థ మా మిత్ర సంస్థ. మిత్ర సంస్థ అనగానే మీరు మాకు సహాయపడతారు, మేము మీకు సహాయపడతాం. సహాయం చేయగలిగే ఏరియాల్లో సహాయం అనుకుంటూ ఉంటాం. మా కార్యక్రమాలను మిమ్మల్ని పిలుస్తుంటాం, మీ కార్యక్రమాలను మమ్మల్ని పిలుస్తుంటాం. ఏ సమస్యలు మిత్ర సంస్థల మధ్య వచ్చినా బహిరంగ విమర్శలు చేసుకోకూడదు. ఆ నియమం పెట్టుకున్నాం. సమస్య ఉంటే నేరుగా మాట్లాడుకోండి. వివేదించేంత పెద్ద సమస్య ఉన్నా మాట్లాడుకోవచ్చు మా అభిప్రాయం. అలా బహిరంగ విమర్శలు ప్రజలకి మేలు చేయాలనుకునే సంస్థలు బహిరంగ విమర్శలు చేసుకుంటే ప్రజలకు చేసే కార్యక్రమం బలహీనమైంది. చేసుకోకూడదని మేము నమ్ముతున్నాం. మీ దగ్గర ఉండే సెల్ ఫోన్స్ సైలెన్స్లో పెట్టుకోండి. 40 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతా. 20 నిమిషాలు మీతో మాట్లాడేస్తాను. మంచి కూడా చూస్తాను మిమ్మల్ని. నాకు అప్పచెప్పిన కార్యక్రమం నరేష్ గారు లీడర్షిప్ గురించి మాట్లాడమన్నారు. లీడర్షిప్లో ఉండే కొన్ని ఇష్యూస్ చెప్తాను నేను. చివరిలో యాక్టివిటీ మీకు నేను ప్రపోజ్ చేస్తా. మీరు ఇంకా ఉంటారు కాబట్టి రేపు కూడా మీరు మాట్లాడుకొని ఈ యాక్టివిటీ చేయగలమని మీకు అనిపిస్తే చేయండి. మీకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మేము ఆ యాక్టివిటీని ఉపయోగించుకుంటాం. మా అనుభవం అది. ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయాలు మీకేం థియరీ చెప్పబోవడం లేదు. నాకున్న అనుభవం నుంచి ఏవైతే పనిచేస్తాయి, ఏవైతే పనిచేయవు, ఆ బ్యాక్గ్రౌండ్లో మేము ప్రధానంగా పనిచేసేది సైన్స్ ఆధారంగా పనిచేస్తాం. ఏదైనా ప్రపోజ్ చేసినా చెప్పినా సైంటిఫిక్గా దాన్ని బేస్ ఉందో లేదో ఎత్తుకుంటాం. మేము ఇది దగ్గర పెట్టుకుంటే రివర్బరేషన్ వస్తుంది. ఓకే, చూడండి. ఎవరాలకు ఏర్పడుతుందా? ఎంతమంది పెంచుతారండి? అకౌస్టిక్స్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ వీటి మంచి పని చేశారు. పేరు పెడితే మాట్లాడింది గాలిలోకి వెళ్ళిపోయింది కాబట్టి అలా ప్రతిధ్వని రాదు. ఇది ఇది మంచి పని. ఇది పైన హాల్ అనుకున్న ఉదయం నేను ఇది చాలా ప్రమాదకరం. అసలు వినపడదు ఎవరు. సైన్స్ ఆధారంగా మేము పనిచేస్తాం. రెండవది మాకు బేస్గా ఉండేది రాజ్యాంగ పీఠిక. రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి మంచి రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ టీం తప్పేం లేదు, గట్టి ప్రయత్నమే. ఈ రోజున దాదాపుగా ఆ రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తి అమలు జరగడం లేదు. ఏ ఒక్క విషయంలో కూడా అమలు. గ్రంథం అయితే ఉంది, గ్రంథాన్ని పాటించడం లేదు, పరిపాలించడం. వాటి కారణాలు లీడర్షిప్ ఉండాల్సిన
3 క్వాలిటీస్ని మొదలు చెప్తాను. మొదటిది ఇగో, రెండవది ఐడెంటిటీ, గుర్తింపు, మూడవది విమర్శని తట్టుకోగలవా లేదా. ఇగో అంటే నేనే అనే ఫీలింగ్. ఈ ఫీలింగ్ మానవులకు అత్యంత సహజమైనది. ఇది లేకుండా ఉండాలి అని నేను చెప్పడం లేదు మీకు. అహం అంటే నేను అని అర్థం. అహం బ్రహ్మోస్మి అంటే నేనే బ్రహ్మలాంటి. ఆ ఫీలింగ్ లేకపోతే మనిషి బతకలేడు. కాబట్టి నేను అనే ఫీలింగ్ రద్దు చేసుకోమని నేను సూచన ఇవ్వడం లేదు. కానీ దాన్ని ఎంతవరకు వాడుకోవాలి, ఎక్కడ హద్దు పెట్టుకోవాలో మనం నేర్చుకోవాలి. అహం అసలు లేదని మీరు చచ్చిపోతాం. మానవ ధర్మాలలో ఏమున్నాయో అవన్నీ ఉంటాయి. ఎక్కించవచ్చు, తగ్గించవచ్చు. మనిషి కోపం ఉంటుంది, తగ్గించవచ్చు, ఎక్కించవచ్చు. ప్రేమ తగ్గించవచ్చు, పెంచవచ్చు. సహాయపడే గుణం పెంచవచ్చు, తగ్గించవచ్చు. మనిషికున్న ఈరోజు మనం మాట్లాడే అన్ని మంచి లక్షణాలు, అన్ని చెడు లక్షణాలు మనిషిలో ఉంటే సహజం. వేటిని పెంచాలి, వేటిని తగ్గించాలి మన ఛాయిస్. లీడర్షిప్ ఎదగదలుచుకుంటే ఏ లక్షణాన్ని పెంచాలి, దేన్ని తగ్గించాలి. దేన్ని కూడా 100 చేయలేం, దేన్ని కూడా 0 కూడా చేయలేం. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుల గురించి మనం మాట్లాడుతున్నాం. నాయకత్వం అంటే మానవులకు సంబంధించిన విషయం. ఏ ఒక్క లక్షణాన్ని 0 చేయలేము. ఇగో నేను అనే ఫీలింగ్ 0 చేయకూడదు, రాదు. ఎక్కించుకోవాలి, దాన్ని లీడర్షిప్కి రావాలనుకుంటున్నాను. ఫోకస్ కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. లీడర్ అనే వ్యక్తి మహిళైనా పురుషుడైనా పనులు తను తగ్గించుకొని మిగతాలను ప్రోత్సహించాలా. అబ్దుల్ కలాం జీవితంలో జరిగిన సంఘటన, తన ప్రయోగశాలలో ఏదైనా విజయం సాధిస్తే దీనికి సైంటిస్టులు అందరూ కారణమని చెప్తున్నాడు. క్రెడిట్ అన్నప్పుడు తీసుకోడు. ఏదైనా ప్రయోగం విఫలమైతే మొత్తం తన్నెత్తినేసుకుంటాడు. ఈ క్యారెక్టర్ లీడర్ కూడా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ప్రాక్టీస్ చేయాలంటే తప్పు జరిగితే ఎదుటి ఎత్తినా, మంచి జరిగితే మన ఖాతాలో అస్సలు లాజిక్ చేసుకోకూడదు. ప్రమాదకరం. 4 ఎవడాలంటే మిగలరు, మిగలరు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేటట్టుగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకు తయారు చేయాలా నెక్స్ట్ తరం నాయకత్వం అంటే, నేను వైద్యంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్న ఆపరేషన్లో కాలికి ఏదైనా ఎవరికి అప్పచెప్పను, నేనే చేసుకుంటాను. కాలికి మర్తించుకుంటాను నేనే. ఏదైనా చేయబట్టిన గాయమైన కుట్లేయాలంటే కానీ క్వశ్చన్ చెప్తాను నేను నా జూనియర్లకు ఎవ్వరికి నేర్పదా అనుకోండి, ఊహించండి. వాళ్ళకి ఏదైనా రోగం వస్తే నేను చేసుకోగలను, కానీ నట్టింపు వస్తే ఏం చేయాలి? ఎవడికి నేర్పదా. నేర్పింది అరకొరగా నేర్పినా వాడికి నా నట్టి పప్పు చెప్తే ఏమవుతుంది? చంపగలిగితే చంపుతాడు, చేతగాని వైద్యం చేస్తుంది. నాకు అద్భుతమైన వైద్యం జరగాలని కోరిక నాకు ఉంటుంది. నేను అద్భుతమైన నా జూనియర్స్ తయారు చేయాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్ ద రీజన్ వై యూ హ్యావ్ టు డెవలప్ ద సెకండ్ లెవెల్ లీడర్షిప్, థర్డ్ లెవెల్ లీడర్షిప్. ఇరాన్ నుంచి మీరు నేర్చుకోవాలి. మొదటి లీడర్షిప్ మొత్తాన్ని కొట్టేసింది అమెరికా, 40 మందిని.
24 గంటల్లో తిరగబడి మళ్ళా విధులు వేసినారు. 2వ లెవెల్ లీడర్షిప్ కొట్టేశారు. 5-6 లెవెల్ లీడర్షిప్ పెట్టుకున్నారు. దేశాన్ని పరిపాలించే టీములు 5-6 లెవెల్స్ పెట్టుకున్నారు. వాళ్ళు రెవల్యూషనరీ గార్డులు 5-6 లెవెల్స్ పెట్టుకున్నారు. మతరాజ్యం అది, మత సహకారం, ఆ లీడర్షిప్ని 5-6 లెవెల్ పెట్టుకున్నారు. నువ్వు ఏ లెవెల్లో నువ్వు కొట్టేసినా అక్కడ ఇంట్లో ఆగదు. అమెరికా ఎంత బలమైన దేశం, మొత్తం ఇరాన్ని శ్మశానం చేయగలదు, ప్రపంచాన్నే శ్మశానం చేయగలదు. 520 అణుఓవర్ హెడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో దాదాపు 2,500 నుంచి 3,000 ఉన్నాయి కొన్ని అణుఓవర్ హెడ్స్. అన్నిటినీ కానీ వాడేస్తే 850 కోట్లలో 100 కోట్ల మంది మిగులుతారు. ఏదో చీరాల్లో కాకుండా మారుమూలలో పెట్టుకుంటే మనం మిగులుతాం, లేకపోతే మనమూలు వేసుకోం. వాళ్ళు వేయరు, దానికి కారణం వేరే ఉంది. అన్ని లెవెల్స్ లీడర్షిప్ పెట్టుకోవడం. ఎందుకంటే విజయం సాధించదలుచుకున్నవాడు అన్ని లెవెల్స్ లీడర్షిప్. ఇరాన్ మనకు అద్భుతమైన గుర్తుపాటు ఉన్నట్టు. ఓడిపోతే ఓడిపోవచ్చు ఇరాన్, ఐ వోంట్ మైండ్. వాళ్ళు శాశ్వతంగా ఓడించగలిగే దేశం ఈ ప్రపంచంలో లేదు. ఏనాడు ఇరాన్ దేశం వలస దేశంగా లేదు. ఏ దేశం కూడా వలసగా మార్చుకోలేకపోయింది. ఇక ముందు కూడా ఎవడో మార్చుకున్నాడు. ఆ దేశంలో పరిపాలన బాగాలేకపోతే వాళ్ళు చూసుకుంటారు. ఈడెవడు చూడడానికి ట్రంప్ పిఎల్సి ప్రపంచ పోలీసు ఆయన ఏమన్నా అనుకుంటున్నాడు ఆయన. అటువంటి వాడికి సుందరంగా జరిగి ఎట్లా యుద్ధంలో బయటికి పోవాలి అర్థం నాకు వస్తున్నాను. నేను ఇక్కడ ఉదాహరణ రైజ్ చేయడానికి కారణం డిఫరెంట్ లెవెల్స్ లీడర్షిప్ ఎందుకున్నారు చెప్పడానికి. ఈరోజు గట్టిగా మాట్లాడితే మన దేశంలో సంస్థలు ఇంక్లూడింగ్ మా సంస్థలు సహా సెకండ్ లెవెల్ లీడర్షిప్ చేసుకునేవాడికి అయిపోయింది మా ఓపిక. ఇప్పుడు మా ముసలి తరపు 74 ఏళ్ళు. సెకండ్ లెవెల్ అంటే 54 నెలలు కావాలి. అక్కడికి వచ్చినాం. నాకు ఇప్పుడు 20-15 ఏళ్ళ లీడర్షిప్ కావాలి అర్జున్గా. 3 లెవెల్స్ మినిమం ఉండాలి. మీకైనా వర్తిస్తుంది, ఆ సంస్థకైనా వర్తిస్తుంది. కానీ విచిత్రంగా ఇరాన్ 6 లెవెల్స్ లీడర్షిప్. ఐ అప్రిషియేట్ కంట్రీ. వాళ్ళు మతరాజ్యాన్ని సహించరు, కానీ వాళ్ళు ఈ టెక్నిక్ని మనం ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు లీడర్షిప్ ఎవరు వహిస్తారు, వాళ్ళకి ఇగో అనేది వాళ్ళు నడిపిస్తుంది కరెక్టే. కానీ ప్రతి ఒక్కరి ఇగోని కూడా సాటిస్ఫై చేయగలిగేటటువంటి రెండవది గుర్తింపు. గుర్తింపు చాలా పవర్ఫుల్ విషయం. సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో పోస్టింగ్ పెడతామని వెంటనే ఎంతమంది లైక్ చేశారో చూస్తాం. కంపెనీ కూడా లైక్లంతా లెక్కేస్తూ ఉంటుంది. లైక్ చేయకపోతే ఫోన్ చేసి మళ్ళా పోస్టింగ్ పెట్టిన లైక్ చేయమని అడుగుతాం. విప్లవాత్మకమైన సబ్జెక్టు పెట్టినారు. ఏమన్నా మా ఇంట్లో వంకాయ కూర వండుకున్నా, బాగుంది, నీకు నచ్చిందని పెడతాం. నీ ఒంట్లో వంకాయ కూర వండుకుంటే మీ ఇంట్లో బాగా నచ్చేది నచ్చకపోవడం నీకేం సంబంధం? అంత సిల్లి విషయాలు కూడా పెడతాం. ఎంత తింటుందో చెప్పలేము. ఆడపిల్లలు ఈరోజు గుర్తింపు ఏంటి సమాజంలో? అందంగా ఉన్నారు లేదు గుర్తింపు. అందంగా ఉండడానికి అర్ధగంట ఖర్చు పెడతారు చాలా మంది. అందం నీ ముఖంలోంచి చిరునవ్వులోంచి వస్తుంది. చిరునవ్వు లేని వాళ్ళు ఎంత అందానికి ఖర్చు పెట్టేది అడిగే. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, నడువులో గుర్తలు పడుతున్నాయి. పెడితే పని లేండి, అడితే ఎట్లా సార్ ఏం చేద్దాం అయితే ఏం చేద్దాం. మరొక అమ్మాయి వచ్చింది, ముఖాన్ని మొట్టాలు ఉన్నాయని. యుక్త వయసులో మొట్టాలు వస్తాయమ్మా అన్న. నువ్వేం చేసినావన్నా? అవి చూస్తే ఈ కార్యం ఉంటుందని గిల్లినాను. గిల్లితే లావైతాయి, మొట్టాలను గిల్లితే లావైతాయి. గిల్లక్కర్లా, చేతితో తాకినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి పెద్ద అవుతాయి. ఏంది అమ్మాయి ప్రిస్క్రిప్షను? నువ్వు మొట్టాలని చేతితో తాకుద్దు, రోజుకు 2 సార్లు సొంత ముఖం కడుక్కో,
నెల కల్లా నువ్వు నార్మల్ అయిపోయి చెప్పింది. మందులు ఉన్నాయి అందులో లేవు. మందులు లేకపోతే డాక్టర్ చెప్పని ముఖ్యముడు వెళ్తున్నాను నరేష్కి 180 రోగాలు ఖర్చు లేకుండా, మందు లేకుండా, డాక్టర్ లేకుండా, ఆసుపత్రులు లేకుండా ఎంత బాగు చేసుకోవాలి తప్పుతున్నారు. ఆ బుక్ ఒకటి మీకు చెప్తే ఒక రోజు పడుతుంది. ఈ కష్టమంతా మీరు ఎటు పడలేరని బుక్ పంపించాను. 4 పుస్తకాలు పంపించాను. 5 నిమిషాలు అయితే డిజిటల్ కాపీస్. మంచి ఉపన్యాసకులు ఎవరో కాపీ, ప్రథమ చికిత్స కాపీ, క్లాస్ రూమ్లో విద్యాలయంలో పిల్లల్ని ఎంగేజ్ చేసేటట్టు ఏం చెప్పి ఎంగేజ్ చేసిన పుస్తకం మొత్తం 4 పుస్తకాలు పంపించాను. ఆ పుస్తకాలు హార్డ్ కాపీలు పంపితే మాకు పైసలు వస్తాయి. మీలాంటి వాళ్ళ దగ్గర మాకు పైసలు అక్కర్లే. మీ వారికి హార్డ్ కాపీ కావాలని తీసుకోండి, లేదంటే సాఫ్ట్ కాపీ వాడుకోండి. హార్డ్ కాపీనే కావాలి అని ఎవరికైనా కోరుకుంటే మాకు రాయండి. మాకు హార్డ్ కాపీ పంపిస్తాం, మా పడ్డ రేట్లు పంపిస్తాం. అలా ఆన్సర్స్ ఉంటాయి. ఐడెంటిటీ, నేను నా గుర్తింపు, మనిషి తన విద్వత్తుతో గుర్తింపు పొందాలి. ఈ ప్రపంచానికి మీరు ఇవ్వగలిగే లీడర్షిప్లను గుర్తింపు రావాలి. అందమనే గుర్తింపు ఉంటుంది, నేను తీసేయలేవు దాన్ని. అందం ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. ఈ ప్రపంచానికి ఒక పేజీని నిర్మించుకుంటావా, ఆ పేజ్ ఎక్కడికి పోతుంది, నువ్వు పోయినాది ఉండదు. అనేక మందిని 100,000 సంవత్సరాలు ఎందుకు గుర్తుపెట్టుకుంటాం మనం? పైన చూస్తే కనపడే గుర్తింపులను కాదు అని మనం గుర్తుపెట్టుకుంటున్నది. వాట్ దే కాంట్రిబ్యూటెడ్ టు ద మైండ్ ఆఫ్ దిస్ వరల్డ్. మానవ జాతి కోసం వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేస్తారో దాన్ని బట్టి గుర్తుంచుకుంటున్నాం. ఎప్పుడో చనిపోయినాడు అంబేద్కర్, ఇంకా గుర్తుంచుకున్నాం. 1000 సంవత్సరాలు మరణించాడు బుద్ధుని గుర్తుపెట్టుకుంటున్నాం. జనానికి అత్యంత ద్రోహం చేసిన ఇద్దరు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. ఎట్లా గుర్తించబడాలని నీ చేయి? మంచిగా గుర్తించబడతావా, ఎదవగా గుర్తించబడతావా? మానవ జాతి ఉన్నంత ట్రంప్ను కూడా మర్చిపోరు. అట్లా గుర్తించబడాలనుకుంటున్నావా నువ్వు? వ్యాలియంట్ ఫైటర్గా 23వ తేదీ భగత్ సింగ్ వర్ధంతి వస్తుంది. వ్యాలియంట్ ఫైటర్గా గుర్తించబడుతుంది. గుర్తింపు ఒక్క పాయింట్ అక్కడ నేను చెప్తా, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇతరులు మనకిచ్చే గుర్తింపు అది మన కంట్రోల్లో ఉండదు, ఇతరుల కంట్రోల్లో ఉంటుంది. వాటిని ఎవరు కంట్రోల్? అక్కడ వెళ్ళి కూర్చోవాలి లీడర్షిప్. నా కంట్రోల్లో నాకు నేను ఇచ్చుకునే గుర్తింపు ఉండదు. నీవు నాకు ఇచ్చే గుర్తింపు నీ కంట్రోల్లో ఉండదు, నా కంట్రోల్ ఉండదు. అందువల్ల లీడర్షిప్ ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేయాల్సింది. నేను మంచి పని చేశా, నాకు నేను గుర్తింపించుకున్నాను. ఇక్కడ ఉండాలి. ఈయన మెచ్చుకోలే, ఈయన మెచ్చుకోలే, ఆయన మెచ్చుకోలే ఉండకూడదు. సాధ్యంగా త్వరగా రాదు, ప్రాక్టీస్ చేయాలంటున్నా. అది నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు తిరుగులేదు. ఇతరుల కంట్రోల్లో ఉన్నది మన కంట్రోల్ ఉన్నది ఏంటో చూసుకోవాలి. ఇంకా అట్లాంటి ఇక్కడ ఉన్నాయి. కృతజ్ఞత చూపాలా, కృతజ్ఞత ఆశించాలా అనే క్వశ్చన్ వేశాను. మనం ఒకరికి మేలు చేశాం, అతను మనం కృతజ్ఞత చూపాలని కోరుకుంటాం. ఆ అతను అనేవాడు మన కంట్రోల్లో లేడు. నీ కృతజ్ఞత చూపడు, నీకు బాగా చేస్తుంది. నీ ఫ్రెండ్స్కి చెప్తాం, ఎంత మేలు చేసినా వీడికి థ్యాంక్స్ కూడా చెప్పలేదువా అనుకుంటా ఉంటాం. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం వ్యక్తి వాడు నీ కంట్రోల్లో లేడు. నీ కంట్రోల్ ఏముంది? ఇతరులకు నువ్వు మేలు చేసినా థ్యాంక్స్ చెప్పకపోయినా పట్టించుకోకుండా నీ కంట్రోల్లో. నువ్వు అక్కడికి పోయి కూర్చో. మరి నువ్వు ఎందుకు మేలు చేసినావు? ఇతరులకి చేయాలనుకున్నా చేసినా దట్సాల్. మేలు చేయాలనుకున్నా చేసినా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అక్కడ ఉంటే ఇతరులు కృతజ్ఞత చూసినప్పుడు సంతోషం కలుగుతుంది. నేనేం కాదు, ఇతరులు మెచ్చుకుంటే సంతోషం కలుగుతుంది. నేను నిరాకరించడం లేదు. మెచ్చుకోకపోయినా బాధపడకూడదు. నేనేం చెప్తున్నాను, నీకు ఇతరులు మేలు చేస్తే
నువ్వు ఖచ్చితంగా కృతజ్ఞత చూపాలి. ఎందుకని అది నీ కంట్రోల్లో ఉంది కాబట్టి. నీకు మేలు చేసిన గుర్తుపెట్టుకోవడం నీ కంట్రోల్లో ఉంది. నీ ఇతరులకు మేలు చేస్తే ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం నీ కంట్రోల్లో లేదు. క్లియర్ అందువల్ల ఇతరులకు మేలు చేయడం సేవ అని మీరు అనుకుంటే, సేవ ఎప్పుడు చేసినా ప్రతిఫలం ఆశించకూడదు. ఫండమెంటల్ రూల్ అది. దారిలో పోతున్నారు, దారి తెలియలా ఒక చోటకు పోవడానికి దారిలో మనిషిని ఆపి అడిగా, వాడు దారి చెప్పాడు. వాడు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు నీ దగ్గర? వాడు ముసలతను రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ అబ్బాయి చేయబట్టుకుని రోడ్డు దాటించాడు. సేవది. ఏం ఎక్స్పెక్ట్ చేసినాడు? ఏం చేయాల? రాజకీయ నాయకులు ఎన్నికల టైంలో, ఇప్పుడు దాన్ని గుర్తింపు చేయడం మీకు అర్థమవుతుంది. ఎన్నికల టైంలో మన దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వని అడుగుతున్నారు. ఇదేనా డైలాగు? భగత్ సింగ్ సార్, ఇదేనా డైలాగు? సేవ చేస్తే ప్రతిఫలం అడగకూడదు. వాళ్ళకి సేవ చేసిన ఓట్లేసి వాళ్ళు ఏ ప్రతిఫలం మన దగ్గర అడగకూడదు. అంటే ఏం చేయాలి? వాళ్ళు ఎమ్మెల్యే జీతం తీసుకోకూడదు, వాళ్ళకి ఇల్లు ఊరికే ఇవ్వకూడదు, వాళ్ళకి రవాణా సౌకర్యం కన్సెషన్కి ఇవ్వకూడదు, వాళ్ళకి టెలిఫోన్ సౌకర్యం కన్సెషన్ రేట్కి ఇవ్వకూడదు, పెన్షన్ కూడా ఇవ్వకూడదు వాళ్ళకి. ఎప్పుడు అడుగుదాం మనం? ఇది గుర్తొస్తుందా మీకు అడగాలన్న సంగతి? మీ అందరినీ మేము గెలిపించినాం. ఎందుకు గెలిపించినాం? సేవ చేసే అవకాశం అడిగినాం, అవకాశం ఇచ్చినాము. ఇన్నికి ఏంటి ఎందుకు ఇవ్వాలి? మేము సేవ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది మనం చేస్తున్నాం కదా. మీరందరూ ఏదో రకమైన సేవ ఎప్పుడోసారి చేసే ఉంటారు కదా. అన్నదానం చేస్తున్నారు, ఏమడుగుతుంటే రిటర్ను చదువురామని చదువు చెప్తూ ఏమడుగుతున్నాను? మీ దగ్గర తినడానికి ఏమనుంటే ఆకలి దగ్గరికి మనిషి ఉంటే పెడుతున్నావు, ఏమడుగుతున్నావు? మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే భోజనం పెడతావు. ఈ భోజనం 60 రూపాయలు డబ్బు కట్టుకుని అడుగుతున్నావా? లేదే. మనకి ఉండే ఈ సాంప్రదాయాన్ని మా ఎమ్మెల్యేలు ఎందుకు పాటిస్తారు? మాకు నాయకత్వం వహిస్తూ ఉంటున్నారు కదా. మంచి విషయాల్లో ఏదైనా నాయకత్వం వహించాలా, నిలదీయాలి వీళ్ళందరినీ. సేవకి ప్రతిఫలం రాకూడదా? సేవ చేసే అవకాశం మేము ఇస్తాం. ఫస్ట్ మీరు జీతాలను నిరాకరించండి, పెన్షన్ నిరాకరించండి అని మనం అంటే 2 పెన్షన్లు తీసుకుంటున్నాడు ఒక్కొక్కడు. వాళ్ళు ఒరిజినల్గానే ఎదవరు. ఎదవాళ్ళు గెలిపించి మనం సూపర్ ఎదవరు. ముందు మన ఎదవాయత్వం వదిలించుకోవాలి. అది మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి. వాడి ఎదవాయత్వాన్ని వదిలించాలి అనేది ఆడి కంట్రోల్లో ఉంటుంది. మన ఎదవాయత్వాన్ని ముందు మనం వదిలించుకోవాలా. వదిలించుకుంటే నిలదీస్తాం. నీకు ఇంక జీతం లేదు భయ్, పెన్షన్ లేదు, సేవ చేస్తే లేకపోతే నిలబడగా మేము మా ఊళ్ళో నిలబడతాం. ఈ స్పృహ అనుకుండాలి. ఇక 3వ అంశం, విమర్శను తట్టుకునే శక్తి ఉండాలి. విమర్శ అంటే ఒరిజినల్ అర్థం, తప్పు ఒప్పు 2 చెప్పాలి. దాని పేరే విమర్శ. కానీ ఈరోజు సమాజంలో స్థిరపడిన అర్థం తప్పును మాత్రమే చెప్పడమే విమర్శ. బయట స్థిరపడ్డ అర్థం కొన్ని పదాల కింద అర్థాలు స్థిరపడిపోయినాయి. ఎన్కౌంటర్ అంటే ఎదురుపడడం అని అర్థం. ఇప్పుడు స్థిరపడ్డ అర్థం ఏంటి? చెప్పా వెనకైనా పట్టుకుని సాగుబెట్టి అవుతలేడు. అది ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు అర్థం. ఎన్కౌంటర్ చేసినారు అలాంటి అర్థం ఏంటి? వాడు తప్పు చేసినా చేయకపోతే నాకు నచ్చలేదు కానీ చంపారు. వాడు సినిమాలు వేస్తుంటారు, రవి ఎన్కౌంటర్ చేయాలంటాడు. అంటే అర్థం ఏంటి? వాడు విచిత్రనే సినిమాలు చూపిస్తున్నాడు, సేవ చేస్తున్నాడు మనందరికీ. ఐబొమ్మ రవి సేవ ప్రతిఫలం ఆశించాల, వాడు మన దగ్గరే ఆశించాల. వాడిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్నాడు. అంటే అర్థం ఏంటంటే అది చెప్పారు. ఆ అర్థం స్థిరపడదు. విమర్శ అంటే తప్పట్టడం అనే అర్థం స్థిరపడింది.
విమర్శ ఎదురైతే ఏం చేయాలా? పబ్లిక్లో ఉన్న వాళ్ళందరినీ ఎవరైనా ఎప్పుడైనా తప్పుపడతారో అంతే. మీరు పబ్లిక్లో ఉన్నారు, మిమ్మల్ని తప్పుపడతారు. ఎవరో నన్ను తప్పుపట్టకూడదని ఆశపడగాకండి, జరగనది. నీ పర్సనల్ లైఫ్, నీ ఇంట్లో నువ్వు ఎట్లుంటావో నీ సొంత విషయం. దాని మీద కూడా మాట్లాడే వాళ్ళు వచ్చినారు ఇప్పుడు. అలాంటి పబ్లిక్లో ఉంటే మాట్లాడుకుని ఎట్లుంటారు? ఫస్ట్ విషయం ఎదురైతే నీ ఎమోషన్స్లోంచి వెంటనే జవాబు చెప్పాలనుకోవద్దు. వెయిట్ మినిట్, ఆగండి. వాడు ఏం మాట్లాడి అర్థం చేసుకుంటున్నాడు. ఒకసారి అతను మాట్లాడేది సరిగా అర్థమై ఉండకపోవచ్చు, అర్థం కాకుండా జవాబు చెప్పేస్తాడు. మనకు అలవాటు ఉంది. ఒక్క నిమిషం ఆగి అతను ఏం చెప్పాడు అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయి. నీకు అర్థం కాలేదని అనుమానం వస్తే తిరిగి అడుగు నువ్వేం చెప్పినావు అని. ఇందాక చెప్పింది చెప్పకుండా మళ్ళీ వేరే చెప్పాడు అనుకో, ఇందాక నువ్వు అదంతం కదా అడిగితే అనంతమేదిగా ఇప్పుడు చెప్పిందే పైన వాడికి తప్పించుకోవడానికి దారి చూపించను. అలా చెప్పి ఏం చెప్పినవా అన్న వాడు ఆలోచించుకుని ఇందాక చెప్పినాను చెప్పుకోవడం కొడుతున్నాను అనుకుని మార్చి చెప్తాడు. మార్చి చెప్పిన దాని మీదనే మాట్లాడండి, పాత దాని మీద మాట్లాడదు. ఇందాక తను కదా తగదా పెట్టుకోద్ది. అందుకనే రెండు వాక్యాలు ఒక మనిషి విడివిడిగా భిన్నమైన అర్థంలో మాట్లాడితే లేటెస్ట్గా ఏం మాట్లాడేది పైన గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇప్పుడు మాట్లాడిందని జవాబు చెప్పాలి, పాత దాన్ని చెప్పద్దు. నీ మనసులో ఉండని హెల్దీ ఏం తెలుస్తుంది, మీ ఇద్దరే ఉండాలి. నేను అల్లేదు అంటాడు, తేలదు. ఇక సబ్జెక్ట్ అవతల పోయి నువ్వు అన్నవా లేదా చర్చ వస్తుంది చూడు. కాబట్టి లేటెస్ట్గా ఏం మాట్లాడుతుంది అదే. నవ్ యూ అండర్స్టూడ్ ఇట్, నీకు అర్థమైంది వాడు ఏం మాట్లాడినాడు. ఇప్పుడు నువ్వేం ఆలోచించుకోవాలంటే ఇతను నన్ను తప్పట్టినాడు, ఈ తప్పు నేను చేశానా లేదా చూసుకోవాలా. లీడర్షిప్ని ఎదగదలుచుకున్న వాళ్ళకి ఫండమెంటల్ క్యారెక్టర్స్ ఉంటాయి. తిరగబడి జవాబు చెప్తాం, అవసరమైతే చెప్తాం, చెప్పాల్సినప్పుడు చెప్పాలి. నీ స్నేహితుల్లాంటివాడో లేకపోతే మామూలు మనిషో ఎవడో నీ తప్పటి వెంటనే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. జవాబే చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మా వేదికలో నిర్ణయించుకున్నాం, ప్రతి ప్రశ్నకి మేము జవాబు చెప్పం. మా పరిధిలో పడ్డ ప్రశ్న అయితే అది అవసరమైతే చెప్పడం, లేకపోతే జానేదు కట్టుకోం. అవసరం లేనట్టు మీరు ఎందుకు చెప్పాలి? అర్థమైంది. ఇప్పుడు తప్పు పట్టాడు, తప్పు చేసిన చూసుకున్నావు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమంటే తప్పు ఒప్పుకో, పీడవద్దు. తప్పు చేసావని నీకు కూడా అనిపించింది, ఎందుకు ఆలస్యం? అవునా, పొరపాటు అయినా సాధారణ అయిపోయింది. ఇక నేను ఎగ్జాంపుల్ చెప్పిన అద్భుతమైన ఎగ్జాంపుల్. తిరుపతి లడ్డులో జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు గారు మాట్లాడారు 2024. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రద్దు అయింది సంవత్సరంన్నర. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే మొత్తం రద్దు అయిపోయింది. ఆ రోజు వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ చూసుకొని కల్తీ అయిందంటే జంతువు కొవ్వు కల్తీ అయిందని పొరపాటు పడ్డా, జంతువు కొవ్వు లేదని సిబిఐ చెప్పింది. నేను అప్పుడు పొరపాటు పడ్డాను. జంతువు కొవ్వు లేదని వచ్చింది కానీ అందరూ హ్యాపీ అంటే అయిపోయింది. చంద్రబాబు మెచ్చుకుంటూ లేదు, చెప్పండి, మెచ్చుకుంటూ లేదు ఆ మాట. ఎంత ఈజీలో చూడు సమస్య పరిష్కారం కావాలి. ఆయన పోయేది ఏముందండి? పొరపాటు పడ్డా జంతువు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చింది. హిందూ అనుయాయులరా, ప్రపంచంలో కోటాది కోటి వెంకటేశ్వర భక్తులరా, ఇందులో జంతువు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చింది, అందరూ హ్యాపీ అంటే అయిపోయా. ఈరోజు చెప్తారు సార్, నేను చెప్పినట్టు మీరు చెప్పిన వచ్చే ఎన్నికల దాకా జంతువులకు నడపాలి. అసలు సంగతి ఎవరికి తెలియదు. నేను చెప్తాను, 2014 నుంచి 2026 దాకా డేటా తీసుకున్నాం.
జంతువుల కొవ్వు కానీ కల్తీ కానీ కలిసిందో లేదో చెప్పాల్సింది రాజకీయ నాయకులు కాదు, ల్యాబొరేటరీలు చెప్పాలా. రైతు సంస్థ బాధ్యత. మేము అట్లే మాట్లాడుతున్నాం. ఈ దేశంలో ఉన్న ల్యాబొరేటరీలు అంతర్జాతీయ ల్యాబొరేటరీ ప్రమాణాల్లో ఉన్నాయి. అది ఎవరు చెప్పగలవు? రాజకీయ నాయకులకు ఏం పని హెల్త్ సంగతి మాట్లాడటానికి? అలా ఏం సబ్జెక్ట్ ఉంటుంది? 2014 నుంచి 26 దాకా లెక్కలు తీస్తే టీటీడీ వాళ్ళు టెండర్లు పిలుస్తారు ఆవు నెయ్యి కోసం. కిలో ఆవు నెయ్యి ఈ సంస్థలన్నీ నందిని సంస్థ, వైష్ణవి సంస్థ, బలేబాబు సంస్థ, ఇందాపూర్ సంస్థ, ఎన్ని సంస్థలు ఇచ్చిన కొటేషన్లు మనం పరిశీలిస్తే 2014లో 240 నుంచి స్టార్ట్ అయ్యి 2025 దాకా 425 దాకా వచ్చి ఇప్పుడు ఇందాపూర్ 650 వచ్చింది. ఓపెన్ మార్కెట్లో స్వచ్ఛమైన ఆవుని రేటు కూడా లెక్కలు తీసినాం. 2014లో 240 టెండర్ ఉన్నప్పుడు 450 ఉంది ఓపెన్ మార్కెట్లో నెయ్యి ఖరీదు. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ఖరీదు 2000 దాకా. స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు పరిపాలించినప్పుడు, 19 నుంచి 24 వరకు జగన్ పరిపాలించినప్పుడు, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు గారు పరిపాలించినప్పుడు ఎప్పుడూ కూడా అందులో నెయ్యి లేదు, ఎప్పుడూ కూడా లేదు. నిన్ననే వీడియో పెట్టాను. ఏముంది? పాములి నాయుడు ఉంది. నెయ్యి ఆవు నెయ్యి సువాసన రావడానికి కెమికల్ ఉంది. ఆవు నెయ్యి లైట్ ఎల్లో కలర్ ఉంటుంది, దానికోసం బీటా కెమికల్ కలిపారు. అందుకే సిబిఐ వేసిన సీట్లో ఎంతో నెయ్యి లేదని చెప్పి కల్తీలు ఉన్నాయన్నారు. ఏం కల్తీలో నేను చెప్తాను. పామోలి నాయుడు 2014లో కిలో 50 రూపాయలు, ఇప్పుడు పామోలి నాయుడు 90 రూపాయలు. పామోలి నాయుడు ఒక్కటే ఆవు నెయ్యిలో గుర్తుపట్టు లేనంతగా కలిసిపోగలదు, ఏది గెలుచుకోదు. కాబట్టి మన భక్తులందరూ జంతువులకో తినడం లేదు, కానీ పామోలి నాయుల్నే నెయ్యి అనుకొని తింటున్నారు. మీ మనోభావం ఏం చేసుకుంటూ చేసుకోండి. అందులో మాత్రం నెయ్యి కాదు. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇందాపూర్ని 658కి పోటీ చేశారు. ఇందాపూర్ నెయ్యి కూడా మామూలు లైన్తోనే చేసి డబుల్ రేట్ తీసుకుంటున్నారేమో అనుమానం ఎవరు చేస్తారా? మళ్ళా ఇందాపూర్ నెయ్యి పరీక్షకు పంపిస్తే పాముల లైన్లో వస్తారు. అంటే ఇదివరకు 450 తీసుకునే తప్పులాగానే దాన్ని 650 కమ్మి ఈ 200 కూడా మిగతా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఈ అనుమానం తీరాలంటే మళ్ళీ పరీక్షకు పంపాలి. పంపితే పాముల లైన్ స్వచ్ఛమైన ఆవుని లేదు. ఇంత చేస్తాల సబ్జెక్ట్ మీకు గుర్తొస్తుంది. కరోనాప్పుడు కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేసి కంట్లో వేస్తే కరోనా పోతే ప్రకటించాడు. మా సంస్థ ఆయనే వల్ల జనమందరూ 2 గ్రూపులు అయినారు. అప్పుడు టీవీలో కొట్టుకుంటున్నారు, పని చేస్తున్నప్పుడు పని చేయనప్పుడు. నీకెందుకు నీ గలాట? దానికి పద్ధతి ఉందని చెప్పినాం మనం. నెల్లూరు జనరల్ హాస్పిటల్లో 400 మంది అడ్మిట్ అయి ఉన్నారు, ఆక్సిజన్ తీసుకుంటున్నారు. క్రిటికల్గా ఉన్న 200 మందిని పక్కన పెట్టండి, ఆక్సిజన్ ఇస్తుండండి. అంత క్రిటికల్గా లేదు 200 మందిలో 2 గ్రూపులు చేయండి, 100+100. ఒక గ్రూప్కి ఆక్సిజన్ కంటిన్యూ చేయండి, రెండో గ్రూప్కి ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేయండి.
ఆక్సిజన్ ఎంత పడిపోతుందో లెక్క రాయండి, ఆనందేమో కంట్లో పెట్టుకుని ఎంత పెరిగిందో లెక్క రాయండి అన్నారు. ప్రయోగం అది సింపుల్. ఇది మేము అనౌన్స్ చేసి ఆయుష్ డిపార్ట్మెంట్కి పంపినాక వీడియో పంపినాం. మరుసటి రోజు నుంచి ఈ డిస్కషన్ ఉంది. ఒక బలమైన ఆయుధం ప్రజా ఉద్యమాలు నిర్వహించుకోవాలి. సైన్స్ ఒక బలమైన ఆయుధం. సైన్స్ అని బలమైన ఆయుధంతోనే మూఢనమ్మకాలు కొట్టేయాలా. మీరు మూఢనమ్మకం కొట్టేయడానికి సంస్థ పెట్టారు కానీ చెప్తున్నా నేను. నమ్మకాల మీద మనకు తగాదాలు లేదు, నమ్మకాలతో చూడండి. మా ఇంట్లోకి ఆయన ఉన్నాడు, ఆయన మా నాయన అంటున్నా. ఏంటంటే నమ్మకం. నీకెట తెలుసు మీ నాయన అన్న, మా అమ్మ చెప్పిందన్న నమ్మకం, మా బంధువులు చెప్పారన్న నమ్మకం, ఊరందరూ చెప్పారన్న నమ్మకం, ఆయన సంపాదించి మా ఇంటికి ఇస్తున్నాడు నమ్మకం. ఖచ్చితంగా ఆయనే మీ నాయన తేలాలంటే డిఎన్ఏ టెస్టింగ్ చేయిస్తారు. 250 కోట్ల మందికి డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. అయ్యే ఇష్యూ వస్తే చేయిస్తాం. ఎన్డీఏ వారిని గవర్నర్ మీద ఒక తగాదా వచ్చింది. ఒక కుర్రాడు వచ్చి నేను కొడుకున్నాను అన్నాడు. అతను భార్యకు పుట్టినాడు కాదు, నేను వేరే సంబంధాలు పుట్టిన అబ్బాయి. అలా పుట్టడం తప్పుల్లో వెళ్ళడలా అది తగాదా కింద మారింది. గవర్నర్ మీద ఫిర్యాదు సిసిఎంబికి అప్పచెప్తే హైదరాబాద్లో ఈయన కొడుకు ఆడని తెలిసింది. క్లోజ్. లేదు ఇష్యూ. అలాంటి తగాదాలు వచ్చినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు తెలిపారు. లేకుండా అందరికీ టెస్ట్ చేసి మా నాయన అవునా కాదని అవసరం ఏంది మనకి? కాబట్టి నమ్మకం జీవితంలో అవసరం, చాలా అవసరం. నమ్మకాలు ఉంటాయి జీవితంలో. నమ్మకాలు తోలి మనం పోము. మూఢనమ్మకాలు ఎందుకు పోతామంటే ఏది సరైనదని నిరూపించబడినదో దానికి వ్యతిరేకమైన దాన్ని ఎత్తన పెట్టుకుంటే మూఢనమ్మకం. అది నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా. రెండు బలమైనవే. ప్రయోగానికి ముందు నమ్మకం ఉంటుంది, ప్రయోగం పూర్తయి ఇది ఇదే తేలినా కూడా దానికి వ్యతిరేకమైన దాన్ని ఇక్కడ పెట్టుకుంటే మూఢనమ్మకం అవుతుంది. మన సంస్థలన్నీ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి, నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయవు. నేను అందుకే ఉదాహరణ చెప్పాను. ఒక అతను అంతకుడని నిర్ణయించాల్సి వస్తే డిఎన్ఏ టెస్టింగ్ చేస్తాడు. డిఎన్ఏ టెస్టింగ్ చేసి ఆ స్పాట్లో అతను ఉంటే ఒక రకమైన కన్ఫర్మేషన్ అది. ఆరోపణ చేశారు, డిఎన్ఏ టెస్ట్ నాడు ముద్దలు దొరకలా, ఇతను అయ్యి ఉండకపోవచ్చు. ఒకసారి న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఏమి చేస్తలేదు. వాటికి మార్గాలు ఎందుకు మనం వెతకాలి. ఈ పక్కనే కారంచేరులో దళితులు చంపినారు, చచ్చిపోయినారు. చంపిన వాళ్ళు ఎవరో తెలుసు, చచ్చిపోయింది ఎవరో తెలుసు. ఎవరో కేసు ఏం తెలిసింది, ఎవరో నేరస్తులు లేదని తెలుసు. వాళ్ళందరూ చచ్చిపోయినారా ఆత్మహత్యలు చేసుకొని. ఎప్పటికీ ఆయేషం మీద సత్యమావు లవ్లో ఇచ్చినారు. అలానే వాడు కాదని చెప్పారు. ఇప్పుడు ఇంతకు ఎవడోడు ఎప్పటికీ దాచుకుంటాడు. బాబరీ మనిషి పడిపోయింది, పడగొట్టించిన వాడు దగ్గరుడు నాయకుడు రెచ్చగొట్టు ఉపన్యాసాలు ఇచ్చినారు. అన్ని రికార్డ్ అయినాయి వీడియోలు. ఫైనల్గా సాక్ష్యాలు పెట్టలేకపోయిన సిబిఐ మొత్తం అక్యూట్. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలో మనం ఆలోచించాల్సిందే. దీనికి మార్గాలు ఉన్నాయి. నేను దాదాపు 1990 అప్పుడు నిజామాబాద్లో అక్షరాస్యత కార్యక్రమం జరిగేటప్పుడు నేను పర్యవేక్షించడానికి వెళ్ళాను. మీ అందరికీ అక్షరాస్యత కార్యక్రమం తెలుసు. ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నాతో జిప్పులో ప్రయాణం చేస్తున్నాడు. రాత్రి 9ంటికి కళాదాత ప్రోగ్రాం ఉంది గూళ్ళు. ఆ టైంలో నక్సలైట్లు ఉధృతంగా ఉన్నారు. నేను అడిగాను, ఏం సార్ నక్సలైట్లు ఎక్కువ ఉన్నారంటే జిల్లాల్లో మన కార్యక్రమానికి అడ్డం వస్తారని అడిగాను. ఏం రారుంటారు, మన కార్యక్రమాలు చూస్తారో బట్టి ప్రజలకు చదువు చెప్తే ఆలోచన బాధ అంటే మనకు అడ్డం పడకూడదని చెప్పాడు ఆయన. ఎందుకేంది విషయం చెప్పండి, ఇక్కడ ఉన్న పరిస్థితిని అడిగాను. పోయేటోడు పొద్దుకోవాలి నాకు. ఏం లేదని డాక్టర్ పగలు మా రాజ్యం, రాత్రి వాళ్ళ రాజ్యం అన్నాడు సింపుల్గా. ఇద్దరు చెప్పినప్పుడు అన్నాడు. ఏం లేదు, మా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవడన్నా ఎంప్లాయీ ₹1,00,000 పుట్టేశాడు అనుకో, మేమేం చేస్తాం, వాటికి షుకాలు నోటీస్ ఇస్తాము, వాటి మీద కేసు పెడతాము. కేసు నడిచి 2-3 ఏళ్ళు నడిచి చివరికి వాటి నిర్దోషాన్ని ప్రకటిస్తే
లక్ష పోయా మళ్ళీ 2-3 ఏళ్ళు జీతం కూడా ఇవ్వాలి మేము. మీరు వాళ్ళు ఏం చేస్తారని నగలేదు. వాళ్ళు ఏం లేదు, గ్రామాన్ని మీటింగ్ పెడతారు. ఎవడో చెప్తాడు ఈయన కొడుకు ₹1,00,000 తినడని తీసుకురాపో అంటున్నారు. ఇప్పుడు వచ్చినాక ఏమైనా ₹1,00,000 ఆఫీస్ డబ్బులు తిన్నవంట అంటారు. ఇప్పుడు తలకాయ ఉంచుకుంటాడు. చెప్పు గట్టిగా తిన్నవా లేదా? ఒకసారి తలకాయ ఉంటుందే తెచ్చుకుంటా అంటారు. వాడు కడతాడు. న్యాయం బాగుంది, ఇక్కడ బాగుంది న్యాయం. సజ్జనారు 3 చెప్పాడు చూడు, ఎన్కౌంటర్ అక్కడ బాగుంది. అభ్యసన కాదు తెలిసి ఏం చేస్తాం, మళ్ళీ బతికిస్తావా? అక్కడ బాగలేదు. అక్కడ వాళ్ళు విచారణాధికారులు కింద ఉండాలి, పరిశీలించాలంటే వాళ్ళు న్యాయం చేయకూడదు. షమీరాని ఆగం చేసిన సత్యంబాబు లోపల 4 పెడుతుంది. వాటి లేకపోతే మొదలు వస్తుందా? ఈరోజు 100 ట్రయల్స్ కింద కోట్ల మంది కోర్టుల్లో ఉన్నారు. ఎక్కువ మంది దళితులు, మహిళలు, ఆదివాసీలు, మైనారిటీలు. రాజకీయ నాయకులు లేరు. వాళ్ళందరికీ కోర్టులు అర్ధరాత్రి కూడా హాజరవుతాయి. వీళ్ళకి పోయి నీ టైం అంతా నిర్దోషం అనిపిస్తారా? వరస్ట్ సిస్టమ్ అమలు జరుగుతుంది. మరి అన్నిటికీ మనం పరిష్కారాలు ఎత్తుకాలి, మనమే ఎత్తుకాలి, వాళ్ళు ఎత్తుకారు. విమర్శ ఎదురైతే తప్పు చేసావు అనిపిస్తేనే ఒప్పుకో, క్లోజ్. ఒప్పుకున్నా కూడా వాడు మళ్ళీ మాట్లాడితే డోంట్ ఆన్సర్. ఒప్పుకున్నా కదా, ఇంకేం మాట్లాడు? తప్పు చెయ్యలేదని నీకు అనిపించింది, ఇప్పుడేంటి? నేను ఈ తప్పు చేయలేదని చెప్పు, వాడికి బీపీ పెరుగుతుంది. నువ్వు చేసినావు అంటున్నాడు, 10 పెరిగింది బీపీ. నువ్వు ప్రశాంతంగా నేను చేయలేదని చెప్పు, వాడికి 20 పెరుగుతుంది బీపీ, కలుస్తుంది. అది ఆడికి పెరగాలి బీపీ, నీకు ఎందుకు పెరగాలి? నేను తప్పు చేయలేదని చెప్పు, 2 సార్లు 3 సార్లు చెప్తున్నాను. నీకు ఎన్నిసార్లు అడిగాను మెదలు కూడా కూర్చో, నో ఆన్సర్. నాకు ఎదురైన అనుభవం చెప్తా. 1976 నెల్లూరులో నేను వైద్యం నేర్చుకోవడానికి ఒక హాస్పిటల్లో చేరాను. డాక్టర్ రామచంద్రారెడ్డి, తిరుపతి రామచంద్రారెడ్డి హాస్పిటల్ అది. 3 ఏళ్ళు పనిచేశాను. సీనియర్ డాక్టర్ ఒక ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని ఒక సంఘటన చెప్పి, ఆ సంఘటనలో నేను తప్పు చేశానని చెప్తా ఉన్నాడు ఆయన. అర్ధగంట ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మెదలుగా నెట్టున్నా. అర్ధగంట అయినాక ఇంతకీ ఈ సంఘటనలు ఏమంటావు నువ్వు అన్నాడు ఆయన. నేను చెప్పిన సంఘటనలో నేను లేను సార్ అని. లేకపోతే నువ్వు చెప్పాలి కదా. ఆయనకి పెరిగింది మాట్లాడడం పూర్తి అయినాక చెప్తామని ఆగినాం సార్ అని. నాకు టెన్షన్ లేదు, సరిపో. నాకేం సంబంధం దాంతో? ఈ సూపర్ ఎట్లా ఉపయోగపడుతుందంటే, ఈరోజు సోషల్ మీడియాలో ప్రోగ్రెసివ్ పీపుల్ ప్రజలకు అనుకూలం ఉండే వాళ్ళు ఏ పోస్టింగ్ పెట్టినా ట్రోలింగ్ చేస్తున్నారు. గుర్తుందా మీకు? ట్రోలింగ్ అంటే ఎగతాళి చేయడం, తిట్టడము, నేను చంపేస్తా అంటారు, ఏదేదో మాట్లాడతారు. ఒక అమ్మాయి తన తండ్రి కార్మికుల్లో మరణిస్తే బోర్డు రాసుకొని నా తండ్రిని చంపింది యుద్ధం పాకిస్తాన్ వాళ్ళు కాదని రాసుకుంటే ఆ అమ్మాయిని క్లోజ్ చేసిన. పాకిస్తాన్ తిట్టుకుని ఉంటాం అన్నమాట. పాకిస్తాన్ని యుద్ధం చేసి ఓడించే అవకాశం వస్తే మన ఘనత వహించిన ప్రధానమంత్రిగా 4 రోజులు క్లోజ్ చేశాడుగా. ఆయన తింటారా మరి మీరు? ఏం మాట్లాడినారు వీళ్ళందరూ టీవీ స్టూడియోలో? ఇదే ఊపిరి కాశ్మీర్ నుంచి ఆక్రమించండి, పాకిస్తాన్ ఆక్రమించండి, బలూచిస్తాన్ లాక్కుండా అన్నారు కదా. మన పెద్ద 4 రోజులు క్లోజ్ చేసి ఎంత చక్కటి సమాధానం చెప్పాడు తెలుసా? వాళ్ళ మిలిటరీ చీఫ్ ఇటు కొడుతున్నదేందా, దెబ్బలు తట్టుకోలేకుండా ఆపేద్దామంటే ఆపేస్తారు. అదే కదండి, నగరంలో నక్సలైట్లు అడుగుతున్నారు, చర్చించుకుందామని ఇళ్ళెందుకు దాగుపడుతున్నాం? కూర్చొని చర్చించుకోవచ్చుగా. ఇటు వల్ల మన దేశం వాళ్ళు అయితే వాడు పాకిస్తాన్ అయిపోయారు. మరి అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? మొత్తాన్ని చంపేదా నిద్రమో ఉన్నారు కదా. మార్చి చివరికి ఒక్క మిగిలినేమన్నారు కదా. పాకిస్తాన్ అడిగితే బాగుంది నీకు, మన వాళ్ళు అడిగితే బాగా.
డబల్ స్టాండర్డ్స్ ఉంటుంటే ఎందుకు చేశారు? సో ట్రోలింగ్ ఎవడు చేసినా డోంట్ కేర్, జవాబు ఇవ్వదు. నేను ఎవ్రీడే 2 వీడియోలు పెడుతుంటాను. నేను ఇప్పుడు 2000 పైన పెట్టినా. కామెంట్ చదివితే బూతులు తిడతా ఉంటారు కొంతమంది నన్ను. నీ కామెంట్ చదువు మెచ్చుకో, నాకేం సంబంధం. పెట్టాను 400 వాట్సాప్ గ్రూపులు నా కంప్యూటర్ అబ్బాయి మెయింటైన్ చేస్తాను. అన్ని గ్రూపులు పంపిస్తూ ఉంటారు. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. అనవసరం మాకు. మీకు ఉపయోగపడద్దని పంపినా ఉపయోగపడదు, ఉపయోగించుకుని లేదంటే మానే నీ చేసేది నీ సొంత విషయం. 10 లక్షల మందిని ఈరోజు ఒక పార్టీ ట్రోలింగ్ చేయడానికి మనుషులను పెట్టి జీతాలు ఇస్తా ఉంటాం. ఒకసారి ట్రోలింగ్కి జవాబు ఇయ్యమేమో అని మన అందరంగా తీర్మానించుకుంటే 10 లక్షల మంది నిరుద్యోగులు అయితే తెల్లరేక 10 లక్షల మంది ప్రభుత్వం ఒత్తిడి చేస్తారు. ఉద్యోగాలు పోగొట్టారు. మనల్ని అడగరు, వాళ్ళు అడుగుతారు. 10 లక్షల మంది పరిపాలన ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా తయారు చేయగలం ఒక స్టెప్తో. ట్రోలింగ్కి జవాబు కాకండి. డోంట్ ఆన్సర్ ద ట్రోలింగ్. ఇప్పుడు అసలు ఆ మాట అంటే ఎట్లు ఊరుకో. మాటలు ఏం చేస్తాయి మనిషిని? మాటలు మనిషిని హింసించలేవు, అనుమతించకపోతే సూత్రం అది. ఫిజికల్ ఇంజురీస్ డిఫరెంట్. కత్తి తీసుకొని పుచ్చడానికి వస్తే నీకు ఇష్టమన్నా లేకపోయినా గాయమవుతుంది, రక్తం వస్తుంది, నొప్పి వస్తుంది, కుట్లేయాలి. ఇది పుచ్చుకోవడం నాకు ఇష్టం లేదని నువ్వు అంటే ఊరుకోదు. మాటలు, నీ మాటలు నా చెవులు దూరం నంచుకోలేదని దూరం. మాటలు కూడా మనిషిని బాధ పెడతాయి తెలుసు నాకు. బాధ కలిగించుకోకూడదు అని అనుకుంటే నీకు బాధ కలగదు. నేను ఆ పాయింట్ చెప్తున్నా. నువ్వు మాట ఎవడన్నంటే బాధ చేస్తుంది, అప్పుడైతే బాధ చేస్తుంది. అమ్మాయిల్ని కసుకుంటే బాధ చేస్తుంది. అమ్మాయిలకి పెళ్లి దాకా ఊహలు అనుకుంటా ఉంటుంది ఆ పిల్ల. పెళ్ళి అయినాక అర్థమైంది ముగిడేటటువంటి బాధ చేస్తుంది. ఏం చేయాలో ఆన్సర్ సంపాదించుకోవాలా. ఫస్ట్ ఆన్సరు వాటికి నువ్వు స్పందించకూడదు. ఫిజికల్గా కొట్టడానికి వస్తుంది భర్త, ఇప్పుడు కూడా కొట్టించుకోవాలన్నా ఆ రిలేషన్ ఉండకూడదు సొంతంగా బతకాలి కదా. సో మనం ఏం చెప్పాలంటే ప్రతి అమ్మాయి ఖచ్చితంగా చదువుకోవాలా, ఖచ్చితంగా సొంత సంపాదన ఉండాలా. సొంత సంపాదన లేకుండా వెళ్ళదు. నో మ్యారేజ్ విల్ యూ ఎర్న్ ఆన్ యువర్ ఓన్. సీరియస్గా చెప్తున్నాను. మగవాళ్ళందరూ తప్పుడు అని చెప్పడానికి నేను చెప్పడంలా. మగవాళ్ళ మీద ఆధారపడి ఆడవాళ్ళు బతకూడదు అంతే. ఎంత మంచి మగవాడైనా ఇప్పుడు బయట పడుతుంది మగవాడు మంచితనం. కథ చెప్తా విను. 30 ఏళ్ళ సంసారం, అన్యోన్యమైన దాంపత్యం దాని పేరు. 2 పిల్లలు, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్. భర్త పొగదాగుడు, పదాయ దాగుడు, ఉమనేదరు కాదు, తిట్టడు, కొట్టడు, కసురుకోడు. ఇట్లాంటి భర్త కావాలని అమ్మాయిలు కోరుకురా? కోరుకోరా? ఒకరోజు ఏం జరిగింది చెప్తాయి. చిన్నప్పుడు ఈ అమ్మాయిని 30 ఏళ్ళ కాపురం చేసిన అమ్మాయి చిన్నప్పుడు వాళ్ళ పల్లెటూరులో ఎత్తుకొని ఆడించిన నాగయ్య అనే పని ఆయన అప్పట్లో పనులకు ఉండేవారు. అతను ఒక రోజు వచ్చి దగ్గరికి, అమ్మా నా మనవరాలకు వెళ్ళి ఎవరినా కొంత డబ్బు సహాయం చేయమని అడిగాడు. ఏమి ఇన్నేళ్ళు సర్వీస్ చేసినా ఆమె జీతం లేరు. నేను బిల్లు గురించి మాట్లాడుతున్నది గద్దెవుతుంది. మాట్లాడవచ్చు, నీకు కూడా గుర్తొస్తే నేను మాట్లాడితే. మీ ఇంట్లో పని మనిషిని పెట్టుకుని కసుపుడుచడానికి మనిషిని పెట్టుకుని డబ్బులు ఇవ్వాలి. గుడ్డలు ఉతకడానికి మనిషిని పెడితే డబ్బులు ఇవ్వాలి. వంట వండడానికి మనిషిని పెడితే డబ్బులు ఇవ్వాలి. అంటు తవ్వడానికి మనిషిని పెడితే డబ్బులు ఇవ్వాలి.
భార్య అయితే అన్ని ఊరికే చేస్తాం. పైగా ఊరికే చేసి అద్భుతమైన ఉద్యోగం నీకు ఇచ్చినందుకు నువ్వు లంచం ఇచ్చి తెచ్చుకోవాలి. దాని పేరు కట్టం. నీకు ఇంత అవకాశం ఇచ్చాడు కదా, ఇంత సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కొనుక్కుంటుకోవాలి. లంచం ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. అలాంటి ఆమె ఒక్కరోజు కూడా భిక్షం లేదు. డబ్బులు అడిగితే డబ్బులు ఆమె చేతుల్లో లేవు. అప్పుడప్పుడు కూరగాయలు పచారీ కొట్లో సామాన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే మిగిలిన డబ్బులు ఉప్పుడు డబ్బాలో దాచుకున్న 5,000 ఉన్నాయి. ఈ 5,000 ఆ నాగయ్యకి ఇచ్చి పంపించింది. మంచి పనే కదా. జ్ఞానం చెప్తున్నారా మంచి పని అని? ఎవరికైనా అనుమానం ఉందా? అప్పుడు పని చేసింది మంచి పని. మనందరం ఓటు వేసినాం. సాయంత్రం భర్త వచ్చాడు ఆఫీసు నుంచి. భర్త కూడా తను మెచ్చుకుంటాడు అనుకుంటామే. 30 years కాపురం చెప్పింది ఆయనకి. ఇట్లా నావే ఇచ్చినాడంటే నన్ను మెచ్చుకొని పెంచిన మనరావు స్త్రీలంట 5,000 ఇచ్చి పంపినా అని చూస్తుంది. చిరునవ్వు నవ్వుతూ వాడు మెచ్చుకుంటాడని. వాడి చిరునవ్వు మాయమై వాడి పక్కన సీరియస్ ముఖం వచ్చి నాకు మాట చెప్పుకోకూడదా? ఇగో మీకు 30 ఏళ్ళు చాకరీ చేసిన అన్యాన్ని దాంపత్యానికి విడిదేంటి 5,000 ఇస్తే నాకు చెప్పుకుంటూ ఆలోచనలు ఉండాలి. ఏంటి నా స్థానం ఇక్కడ? జెన్జీ ఆడపిల్ల ఇంకే ఆలోచిస్తున్నాం. ఈ హాల్లో ఉన్నారు వెంకటేశ్వర జడ్పరు. వాళ్ళ ఆలోచన ఇట్లే ఉంటుంది. ఏంటి నా స్థానం ఏంటో? వాట్ ఇస్ మై ప్లేస్ ఇన్ దిస్ హౌస్? ఇది హౌసా హోమా? హోమ్ కాదు, ఇది హౌసే. హౌస్ అంటే బిల్డింగ్, హోమ్ అంటే మనుషులున్న బిల్డింగ్. ఈ మనుషులకి నా విలువ తెలియదు. 2 రోజులు ఆలోచించుకొని సూట్ కేసు సర్దుకొని బయటకు వస్తాం. కొడుకు వచ్చాడు మొదలు డాక్టర్. ఏం మా చిరునవ్వు పలకరించాడు. వెళ్తున్నా అన్నది. అది ఎక్కడికి అన్నాడు కొంచెం సీరియస్ మొహం పెట్టి. ఈ లోపల 2వ కొడుకు వచ్చాడు. ఎక్కడికంట అన్నాడు. ఏమో చెప్తున్నాను అమ్మ అన్నాడు. ఇల్లు వదిలిపోతున్నా అన్నది ఆమె. ఇల్లు వదిలిపెట్టిపోతున్నా అన్నది. ఈ లోపల భర్త వచ్చాడు. మళ్ళీ ఆయన ఎండిపోయిన మొదలు పెట్టాడు. ఇల్లు వదిలిపెట్టి కష్టం నీకు ఏమొచ్చింది అన్నారు. ఇల్లు అర్థమైంది. నాకేం కష్టం వస్తే నాకు తెలుసుకునే పోతున్నాను. ఇప్పటిదాకా ఉండే ప్రసన్నమైన ముఖాలు మాయమైపోయినాయి. మా మర్యాద ఏం కావాలా, మా పరువు ఏం కావాలి మొదలు పెట్టారు. అది ఈరోజు గొడవ కాదు మిత్రమా. ఉత్తర రామాయణంలో గొడవ ఇది. 12 ఏళ్ళు పెంచితే లవుని కూర్చుంది సీతమ్మ ఎన్ని కష్టాలు పడిపోయిందో తెలుసా మీకు? రావణాసురుడు అనేటోడు ఈమెను పట్టుకోకపోతే ఏడాది అశోకుడు కూర్చుంటే ఆమె లెక్కల్లో పవిత్రంగా ఉంది. ఇప్పుడు రాముడు ఎట్టటోనా కానీ రోజు ఎత్తి అడిగేటోడు బిల్డింగ్లో పోదాం పాని రానన్నది వెళ్ళిపోయినాడు. రాముడికి అనుమానం పోలే. తిరిగి వచ్చినాడు, మంటల్లో దూకించినాడు. దూకించలా దూకి బయటకు వస్తా మంటల్లో దూకించుకో కాబట్టి ఆమెకు వరం ఉంది. మంటంలో దిగిన నీకు ఎవడు వరమే నిప్పులో పెడితే కాలడం ఖాయం. అది సైన్స్. అది నిప్పులో పెడితే కాలుతారు అంతే. 200 ఏళ్ల క్రితం మన దేశంలో మొగుళ్ళు తెస్తే పిల్లలు నిప్పుల్లో కాలు పెట్టినారా లేదా? కాలినారా లేదా? దాన్ని వదిలించుకున్నాం కదా దరిద్రాన్ని. మన హిందూ మతంలో వేస్తే కాలుతారని తెలుసు కాబట్టి కదా వదిలించుకున్నాం. సీతమ్మ బయటకు వచ్చింది. అప్పటికి అనుమానం పోవాలి కదా హృదయానికి. మళ్ళా ఏడుకు వచ్చినాక ఎవడో సన్నాసోడు ఏడుకోత కూస్తే మళ్ళీ అడవికి పంపించినాడు. 7 నెలలు ప్రెగ్నెంట్ అడవికి పంపిస్తున్నా చెప్పబెట్టకుండా ముందన్న చెప్తే అతను ఏర్పాటు చేసుకున్నాడు దగ్గర. సడన్గా రథం మీద పట్టుకొచ్చి మీ దగ్గర అన్నాడు మరిది. అడుగులు చూడాలని చాలా కోరిక ఎప్పటి నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు తీరుస్తున్నావు మరిది అంటే అటు కాదు అన్నాడు.
అది ఎట్లా పర్మనెంట్ వదిలేయమని చెప్పినాడు అన్న. ఇప్పుడు అన్న కూర్చి అప్పుడైతే బట్టలు ఉతికాడు, మూటలు మోసినాడు, ఇప్పుడు వదిలి వదిలేసినాడు. ఏం చేయాలండి అక్కడ? ఆడ ముసలుడు వాల్మీకున్నాడు కాబట్టి ఏదో ఏర్పాటు చేసి మంత్రసాన్ని ఏర్పాటు చేసి పిల్లలకి ఏర్పాటు చేశాడు కానీ లేకపోతే పుల్లో సింబాలు పెట్టుకునే కాదు. సామ్రాజ్యం కావాలి, ఇట్లాంటిది వస్తుంది ఆయన. సామ్రాజ్యం అంటే జాగ్రత్త పొందండి. అధికారం ఉంది, రామరాజ్యం కావాలనుకోండి, గుర్తుపెట్టుకోండి. చివరికి 12 ఏళ్ళ వయసు దాకా పెంచింది వాళ్ళు. రాముడు గుర్రాన్ని వెళ్తే పట్టుకున్నారు వాళ్ళు. పట్టుకొని ఆ స్థానానికి తీసుకొస్తే రాముడి కథ పాడుతున్నారు వాళ్ళు. మీరెవరు నా కథ పాడుతున్నారని సీతమ్మ కొడుకులు అన్నారు. ఆయన కొడుకు కూడా కదా. అప్పుడు గుర్తొచ్చి సీతమ్మని గుర్తుకురాగానే గుర్తుకొస్తున్నారు సీతమ్మని. ఆయనకి ఏమవుతుంది, మూడు చెప్తే రావాలంటే. వచ్చినాక ఈ ఒక్క సంఘటన నాకు నచ్చింది, నేను చెప్తాను. నేను పక్కన కూర్చుందిరా అని పిలిచిండు ఆయన. నీకు సిగ్గు లేక నాకు లేదా రామా, నీకు లేక నాకు లేదా? ఒకసారి డౌట్ తెలుసుకుంటే నిప్పుల్లో చూపిస్తాను, మళ్ళా డౌట్ ఇచ్చాను. నేను నగరంలోకి పంపిస్తే ఏం కష్టపడ్డానో, ఏం ఇబ్బంది పడ్డానో మొత్తం మీద 2 పిల్లల్ని 12 ఏళ్ళు పెంచినాక 2 పిల్లల్ని కొట్టేయడానికి ప్లాన్ వేస్తున్నావు. భారతదేశంలో చదువు అట్లే ఉంది. 5 ఏళ్ళ దాకా పిల్లల దగ్గర ఉండాలా, 5 ఏళ్ళు దాటితే పిల్లలు తండ్రి పిల్లలు. నువ్వు 10 ఏళ్ళు మోసినావు, పెంచినావు, పాలించినావు, అయినా నీ పిల్లలు కాదంట. చెప్పుతో కొట్టాలి ఈ చట్టాన్ని, చెప్పుతో కొట్టాలి. మనం అడగాల్సిందే, ఏమయ్యా ఏం హక్కు లేదు ఈ పిల్లల మీద, మూడు హక్కు వస్తుందా? మార్చండి చట్టాన్ని. ఇప్పటికి అదే చట్టం ఉంది ఈ దేశంలో. రాముడి కాలమే కాదు, రాముడి 2 కొడుకులు లాగేయాలనుకున్నాడు. రమానీ ప్లాన్ నాకు అర్థమైంది. నేను కనిపించిన కొడుకులు లాగేసుకోవడం పెంచినావు నువ్వు. రైట్, ఈ పురుషాధిక్య సమాజం వెళ్తుంది. నేను ఇంక నీ పక్కన కూర్చునే సమస్య లేదు, నీతో కాపురం చేసే సమస్య కూడా లేదు. తల్లిని ప్రార్థించింది భూదేవిని. భూదేవికి అర్థమైంది తన కూతురు బాధ. 2 గదిలింది, పిలిచి వచ్చింది లోపల నుంచి. నువ్వు కూర్చుంది, లోపలికి వెళ్ళిపోయి మనం వస్తుంది. నేను ఎంత చెప్తున్నానంటే పుస్తకం ఉండేది రాముని ఏమంటావు? సినిమా కూడా అలాగే పురుషాధిక సమాజాన్ని ప్రశ్నిస్తుంది, మనకి కూడా వర్తిస్తుంది. వాళ్ళకంటే తక్కువ వర్తిస్తుంది. క్వశ్చన్ ఎత్తినప్పుడు బయటపడతాడు, మన లోపల మగవాడు ఉంటాడు. వాడు ఎప్పుడు బయటపడతాడు? మీ భార్యలో ఎంగిలి పల్లెలు గడగమన్నప్పుడు బయటపడతాడు. ఎవడు ఎంగిలి పల్లె వాడు గడగండి, అంతవరకు పర్వాలే. నేను గడిగితే నాకు ఎంగిలి పల్లెలు, నువ్వు కూడా గడుగు, అప్పుడు బయటకు వస్తుంది. చాలా మందికి మగవాడు నువ్వు కూడా కసువుడు అంటే బయటకు వస్తాడు. వంటల్లో సహాయపడ్డట్టు నటించడానికి వస్తారు చాలా మంది మగవాళ్ళు. ఒకసారి చేయకోసుకుంటాను, నేను సహాయపడుతున్నాను చేయకోసుకుంటున్నా, నేను ఎత్తుకు వేయడానికి. ఆమె కూడా ఏమంటుంది, నీకు చేత కాదు లేపా జరుగుతుందా? భర్త ఇంటింటికి మహారాజు మనోడు, ఇంటింటికే. ఇంటికి మహారాజు ఎవడు? ఇంటికి భర్త. ఇంటి మీదకి రాకుండా ఉంటాను, వంటిలు ఇచ్చినాడు. ఆమె కూడా అర్థమైంది, ఇక్కడ కూడా వచ్చినాడు 100 ఏళ్ళు పెడితే ఇది కూడా లాగేసుకుంటాడేమో. అందుకని నీకు శాస్త్రాలే పోతే తరిమేస్తాను. ఇది మారాలండి, మైండ్ సెట్ మారాల. మైండ్ సెట్ మారకపోతే మగవాళ్ళు బయటకు వస్తూ ఉంటారు లోపల నుంచి. నేను సీరియస్ క్వశ్చన్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఇన్ని పనులు చేసినందుకు మీ భార్య పేరుతో ఒక అకౌంట్ పెట్టి నెలకింత డబ్బులు వేయచ్చు కదా. ఇతాడి చేయకపోతే మీరు ఎందుకే క్లాసులు పెట్టుకుంది అని నేను అడగొచ్చు. ప్రాక్టికల్గా మారితేనే లీడర్షిప్. ఇది నేర్చుకుంటే లీడర్షిప్
నీ లీడర్షిప్ ఎబిలిటీస్ నీ ఇంట్లో స్టార్ట్ చేయాలి. ఆలోచనలు పడండి నెమ్మదిగా. ఏం పని చేయగలవు నా ఇంట్లో నేను? నువ్వు బయట పని చేస్తే జీతం వస్తుంది, అది నిజమైన విలువ. ఇంటి చాకరీకి ఎంత ఇస్తారు జీతం? టోటలీ ప్రపంచంలో జరిగే చాకరీలో 60% ఆడవాళ్ళు చేస్తున్నారు. టోటల్ చాకరీ వాళ్ళ పేరుతో ఆస్తులు 2% ఉన్నాయి. అందరూ ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతున్నారు. ఇక్కడని కాదు, బయట తమను ఫ్రీగా తిరిగిస్తున్నారు కదా, సముద్రంలో తొక్కిస్తున్నారు కదా. ఆ భర్తలందరూ చాలా మంచోళ్ళు లెక్క ఉన్నారు. మంచోళ్ళే కావచ్చు, కాదు. ఇక్కడ ఉండే భర్తలు మంచోళ్ళు అయితే భర్తలు అందరూ మంచోళ్ళు కాదు. ఈ భర్తలు అన్నాను కాబట్టి అందరి భర్తలు సర్టిఫికేట్ భర్తలు క్వశ్చన్ వచ్చినప్పుడు మంచోడు రోజు బయట చూపించినప్పుడు 30 ఏళ్ళ అన్నోని దాంపత్యం 5,000 ఇచ్చి సహించలా. అవి ఇంట్లో స్థానం చెప్పింది. దీన్ని మీరు సమర్పిస్తున్నది మీరు తెలుసు. విమర్శ నువ్వు చేయాల్సి వస్తే స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు కాదా, తప్పట్టినట్టు నిలదీసినట్టు ఉండకూడదు. విమర్శ నీకెదురైతే ప్రశాంతంగా చూడు, తప్పులు డొప్పుకో, తప్పు లేకపోతే దులుపుకో. ట్రోలింగ్ కూడా అంతే. నీవు విమర్శ చేయాల్సి వస్తే స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు ఉండాలా. ఆ వ్యక్తి విన్నా వినకపోయినా నువ్వు ఒత్తిడి చేయకూడదు. వాడు ఆలోచించు. నష్టపోయి నేర్చుకుంటారు కొంతమంది, ఎంత చెప్పినా నేర్చుకోలేరు. వాళ్ళంతా అనుభవించి నేర్చుకోవాల్సిందే. కొన్ని నేర్చుకోండి. వాటి 3 పాయింట్లు నేను చెప్పినా మీకు లీడర్షిప్ ఉండాల్సిన క్వాలిటీస్లో. ఇగో ఉంటుంది, పరిమితం చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఈగోని సాటిస్ఫై చేసినట్టు ప్రవర్తన. గుర్తింపు అనేది చాలా అవసరం. గుర్తింపు మనిషిని నడుపుతుంది, అదొక విలువ. కానీ గుర్తింపు చుట్టూనే జీవితాన్ని పెట్టుకోవద్దు. ఇతరులు ఎగించే గుర్తింపు కంటే నీకు ఇచ్చిన గుర్తింపు సుఖంగా చెప్పాలి. ప్రయత్నం చేయండి. 3వది, విమర్శ ఎదురైతే దాన్ని ఎలా డీల్ చేయాలో చెప్పారు. 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్. 4వ క్వాలిటీ క్రియేటివిటీ ఉండాలి లీడర్షిప్కి. ఏ ప్రాబ్లం ఎదురైనా అప్పటికప్పుడు ఆలోచించుకొని ఇంజనీరియస్గా కొత్తదనంగా పరిష్కరించుకోవడం మీకు చేస్తాం. అది ప్రాక్టీస్ చేయాల్సింది, ఊరికే రాదు. అది వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. మొదట్లో ఏముండదు, డెక్కామక్కి దీని గురించి నేర్చుకుంటా ఉంటాం. అది లీడర్షిప్ అవకాశం ఇవ్వాలి, నేర్చుకుంటాం. చిన్న పిల్లలకి మనం ఎట్లా నేర్పిస్తాం నేర్పించాలి. పులులు, సింహాలు తమ పిల్లలకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ ఇవ్వాలి. పిల్లలు ఆడుకుంటూ ఉంటాయి, తల్లి మీద పడతాయి, తల్లి మీద పడతాయి, గీకుతూ ఉంటాయి, కురుకుతూ ఉంటాయి, దూరం పట్టు పోతాయి, మళ్ళీ వస్తాయి. ఆ తల్లి పులి చూస్తూ ఉంటుంది. తన బిడ్డలకి ప్రమాదం అనుకుంటే కదలుతుంది, లేకపోతే కదలుతుంది. వాటి చెప్తాయి ప్రమాదం అనుకుంటే రక్షించడానికి వస్తాయి. మనం కూడా మన పిల్లల్ని అలాంటి ఎక్స్పీరియన్స్ వదలాలా. ఈ కాలంలో తరగతిలో అసలు వదలలా. పిల్లల్ని ఏమి సొంతంగా చేయలేం. ఒక అడుగు కారు వస్తే మీద పడితే జాగ్రత్త నడుస్తున్నాం. ఇంటి దాకా వచ్చి కారు మీద పడతాయా? మనం ఎట్లా పెరిగినవండి? మీ అందరు మోకాలు చూసుకొని ఇంటికి వెళ్ళి మోకాలు మచ్చలోనే చూడండి. నా మోకాల మీద 20 ఏళ్ళు ఇటు పది పడ్డాము. దెబ్బలు తగ్గింది. నడక నేర్చుకోవాలంటే దెబ్బలు తగ్గుతాయి. జీవితంలో నేర్చుకోవాలంటే అనుభవాలు వస్తాయి. దెబ్బలు గిట్లు తగ్గుతాయితే మా వాడికి ఏం దెబ్బలు తగ్గకూడదంటే వాడికి దెబ్బ అంటేనే తెలియదు జీవితంలో. మన పిల్లలకి క్యాల్కులేటెడ్గా సమస్యలను ఎక్స్పోజ్ చేయాలా. అదే పెంపకం అంటే. అన్నిట్లో రక్షించడం కాదు. సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ కొనియటం, ఏ వస్తువు పెడితే ఆ వస్తువు కొని, ఇది కాదు ప్రేమ అంటే. నీ పిల్లలకి జీవితంలో ఏ దశలో, ఏ వయసులో ఏ ప్రాబ్లం వచ్చినా తమంతట తామే పరిష్కరించుకోవడానికి కావలసిన నాలెడ్జ్ అండ్ స్కిల్ అందించడమే ప్రేమ.